యూసఫ్ అలీ ముస్లిం విట్టిల్ అబ్దుల్ ఖాదర్ ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ లూలు మాల్ ఎంత ఫేమసో తెలిసిందే. ప్రపంచంలోని అతి పెద్ద హైపర్ మార్కెట్లలో ఇదొకటి. ఈ లూలు గ్రూప్ ఫౌండర్, చైర్మన్, ఎండి యూసుఫ్ అలీనే. కేరళ నుంచి అతి సామాన్య వ్యక్తి గల్ఫ్ దేశాల్లో అంతర్జాతీయ స్థాయి మాల్స్ సృష్టించి తద్వారా భారత్కు కూడా విస్తరించారు. ఇప్పుడు ఈయన వేల కోట్ల ఆస్తికి అధిపతి. ఈ యూసఫ్ అలీ ఖాన్ గురించి మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో లూలు మాల్ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. ఇదో హైపర్ మార్కెట్ చైన్. తొలుత గల్ఫ్ దేశాల్లో, తర్వాత భారత్కు ఇది విస్తరించింది. ఇక దీనిని తొలుత గల్ఫ్ దేశాల్లో లాంచ్ చేసినప్పటికీ స్థాపించిన వ్యక్తి మన భారతీయుడే. ఏదో ఒక పని చేసుకుందామని కేరళ నుంచి దుబాయ్ వెళ్లిన భారతీయ యువకుడు అరబ్ షేక్స్నే షేకాడిస్తూ వేల కోట్లకు అధిపతి అయ్యాడు. లూలు ఇంటర్నేషనల్ గ్రూప్ స్థాపించి 22 దేశాలకు పైగా 215 రిటైల్ స్టోర్లు, 50 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ ఔరా అనిపించారు. ఆయన లూలు గ్రూప్ ఫౌండర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ యూసఫ్ అలీ. ఒట్టి చేతులతో ఎడారి దేశంలో అడుగుపెట్టిన కేరళ వాసి అక్కడ పెద్ద సామ్రాజ్యమే స్థాపించారు. దీని వెనుక ఎన్నో కన్నీళ్లు, కఠోర శ్రమ, ఎనలేని ధైర్యం, తెలివితేటలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఈయన జీవిత ప్రస్థానం ఈ సినిమా కథనే తలపిస్తుంది. కేరళలోని త్రిస్పూర్ తీర ప్రాంతంలోని నట్టిక అనే గ్రామంలో 1955 నవంబర్ 16న యూసఫ్ అలీ జన్మించారు. తండ్రి అబ్దుల్ ఖాదిర్ గుజరాత్కు వలస వెళ్లి అక్కడ కిరాణా కొట్టు నడుపుతుండేవారు. యూసఫ్ బాగోగుల్ని తాత కుంజహమ్ము హజీ చూసుకునేవారు. చిన్నప్పటి నుంచే యూసఫ్కు వ్యాపార నైపుణ్యాలు వంటబట్టాయి. సినిమాల్లో వాదించే న్యాయవాదుల్ని చూసిన తర్వాత ఆ వృత్తిలోకి వెళ్లాలన్న ఉబలాటం కలిగింది. హై స్కూల్ చదువు పూర్తయ్యాక సమ్మర్ హాలిడేస్లో అహ్మదాబాద్ వెళ్లి తండ్రి కిరాణా దుకాణంలో కూర్చొని సహాయపడేవారు. పెట్టుబడులు, ఇతర లాభాలు, లెక్కలు అన్నీ బాగా చూస్తుండడంతో యూసఫ్ను బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో చేర్పించారు ఆయన తండ్రి. యూసఫ్కు 18 ఏళ్లు నిండాక కోర్సు పూర్తయినా ఉద్యోగం రాలేదు. ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతున్న మనవణ్ణి చూసి తాత ఎంతో ఆవేదన చెందాడు. బంధువులంతా చెప్పడంతో గల్ఫ్కు వెళ్లడం వల్ల యూసఫ్లో కూడా కుతూహలం కలిగింది. ఈ క్రమంలోనే అబుదాబిలోని ఒక బంధువుకు యూసుఫ్ గురించి అతని తల్లి సాఫియా చెప్పింది. అతన్ని అక్కడికి పంపిస్తే ఏదో ఒక జాబ్ చూస్తానని బంధువు హామీ ఇవ్వడంతో యూసుఫ్ను అరబ్ దేశం పంపాలని నిర్ణయించుకున్నారు కుటుంబ సభ్యులు. ఇలా కేరళ నుంచి 5 రోజులు ఓడాలో ప్రయాణించి పోర్ట్ రషీద్కు చేరుకున్నారు యూసుఫ్. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అబుదాబికి వెళ్లి బంధువును కలుసుకున్నాడు. 3 సంవత్సరాలు కిరాణా షాపులో పనిచేస్తూ సరుకుల ఎగుమతి దిగుమతులపై అవగాహన పెంపొందించుకున్నాడు. ఆ ప్రాంతంలో ఏ వస్తువు చౌకగా దొరుకుతుందో తెలుసుకొని షాపులో కూర్చొనే కంటే ఆ వ్యాపారం చేస్తే మంచిదనుకున్నారు. అప్పుడే యూసుఫ్కి షబీరా అనే యువతితో పెళ్ళైంది. వారికి 3 ఆడపిల్లలు పుట్టగా అక్కడి నుంచి ఆయన దశ తిరిగింది. ఆ సమయంలోనే సూపర్ మార్కెట్స్ ట్రెండ్ ప్రారంభం కావడంతో హాంకాంగ్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పర్యటించి వాటి నిర్వహణ గురించి తెలుసుకున్నాడు. దీంతో అబుదాబిలో అలాంటి సూపర్ మార్కెట్ ప్రారంభించాలన్న ఆలోచన పుట్టింది. సంవత్సరం శ్రమించి 1990లో ఎమిరేట్స్ జనరల్ మార్కెట్ పేరిట ఒక సూపర్ మార్కెట్ ప్రారంభించారు. అప్పుడే కువైట్పై ఇరాక్ దాడి చేయడంతో గల్ఫ్లో యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎందరో స్వస్థలాలకు చేరినా భయపడినా నాన్నకు ధైర్యం చెప్పి తాను అక్కడే ఉంటానని చెప్పి ఉండిపోయాడు. సూపర్ మార్కెట్ ప్రారంభించడంతోనే కష్టాలు మొదలయ్యాయి. వ్యాపారంలో అంతరాయాలు, ఇంటి నుంచి తల్లిదండ్రులు ఫోన్లు, ఇరాక్పై అమెరికా ప్రయోగించిన క్షిపణి అదుపు తప్పి దుబాయ్పై పడుతుందన్న వదంతులతో గల్ఫ్ భారతీయులంతా స్వదేశానికి తిరిగి వచ్చారు. యూసుఫ్ మాత్రం ఆశ వదులుకోకుండా అక్కడ సూపర్ మార్కెట్స్ నెలకొల్చి ధైర్యంగా నిల్చోవడం అబుదాబి రాజ కుటుంబీకుల్ని ఆశ్చర్యపరిచింది. అప్పుడే పలుకుబడి ఉన్న షేక్లతో యూసుఫ్కి పరిచయాలు ఏర్పడ్డాయి. రాజా కుటుంబీకుల్ని కలిసే అవకాశాలు కూడా వచ్చాయి. క్రమక్రమంగా యుద్ధ మేఘాలు తేలిపోవడంతో యూసుఫ్ వ్యాపారాలు జోరందుకున్నాయి. లాభాలు బాగా రావడంతో 1990లో లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ అనే సంస్థ నెలకొల్పి అబుదాబిలో లూలు బ్రాండ్ పేరిట అతిపెద్ద సూపర్ మార్కెట్ ప్రారంభించారు. 5 ఏళ్లలోనే అంటే 2000లో దుబాయ్లో కూడా లూలు హైపర్ మార్కెట్ స్టోర్ తెరిచారు. ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఖతార్, యుఏఈ, సౌదీ, కువైట్, ఒమాన్, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, ఏమాన్ వంటి దేశాల్లో షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్, సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్ స్టోర్లు నెలకొల్పారు. ఇక సూపర్ మార్కెట్ వ్యాపారంతోనే ఆగక ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతి దిగుమతులు, ఆతిథ్యం లాంటి రంగాలకు ఏగబాకాడు యూసుఫ్.
పట్టిందల్లా బంగారం కావడంతో కొన్నేళ్లలో వేల కోట్లకు అధిపతిగా మారాడు. అరబ్ షేక్స్ ఆశ్చర్యపోయేలా కార్పొరేట్ సామ్రాజ్యం విస్తరించారు. సొంత రాష్ట్రం కేరళలోని కొచ్చిలో 17 ఎకరాల్లో అతిపెద్ద లులు మాల్ నిర్మించాడు. దేశంలో కొచ్చి తర్వాత బెంగళూరు, తిరువనంతపురం, పాలక్కడ్, కోచికోడ్, లక్నో, హైదరాబాద్ నగరాల్లో లులు మార్క్ ఏర్పాటు చేశాడు. సాధారణ వ్యక్తిలా అరబ్ దేశానికి వెళ్లి కిరాణా షాపులో పనిచేసిన వ్యక్తి అక్కడ వేల కోట్ల సామ్రాజ్యం నెలకొల్పారంటే భారతీయులుగా గర్వించాల్సిన విషయం. ప్రస్తుతం ఫోర్బ్స్ బిలియనర్స్ జాబితా ప్రకారం ఆయన సంపద సుమారు 72,000 కోట్లకు పైగా ఉంది.